రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ మొత్తం 17 స్థానాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఆ 17 స్థానాల్లో మెతుకు సీమగా పేరొందిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది. ఉద్దండులుగా పేరొందిన నాయకులు ఇక్కడ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం బాగారెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమ నేత సీఎం కేసీఆర్ వంటి ఎందరో ఉద్దండులు, సీనియర్ నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న ఈ లోక్సభ స్థానం 13వసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా 17 సార్లు జరగాల్సి ఉండగా 2014 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెతుకు సీమకు దక్కింది. 1980లో అధికారం కోల్పోయి రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని మెదక్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. రాజకీయంగా ఆమెను నిలబెట్టి ప్రధాని పదవిని అధిరోహించేలా చేశారు. అందుకే ఇందిరాగాంధీ మెదక్ ప్రజలపై ప్రత్యేక అభిమానాన్ని చూపారు. తన గుర్తింపు ఉండాలన్న ఆకాంక్షతో మెదక్ జిల్లాలోని ఓడిఎఫ్ భారత ఆయుధ కర్మాగార సంస్థ, బీడీఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల కారణంగానే ఇప్పటి మెదక్ ప్రజలు ఇందిరా పేరును స్మరిస్తుంటారు. ఆమె మెదక్ ఎంపీగా ఉండి ప్రధాని పదవిలో కొనసాగుతుండగానే 1984 అక్టోబర్ 31న మరణించారు. మెదక్ లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఉప ఎన్నికతో కలుపుకుని ఈ పార్లమెంట్ స్థానానికి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన బాగారెడ్డి అత్యధిక సార్లు ఎన్నిక కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన 1989లో గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2004 నుంచి వరుసగా బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన అప్పటి టీఆర్ఎస్ పార్టీ 2004 ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తుతో కుదుర్చుకున్నది. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఆలి నరేంద్ర గెలుపొందారు. ఆ తర్వాత పొత్తు లేకపోయినా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. 2004లో ఆలి నరేంద్ర, 2009 ఎన్నికల్లో విజయశాంతి, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇక అదే ఏడాది ఉప ఎన్నిక రావడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి, 2019లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ లోక్సభ స్థానంలోనూ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వరుసగా 4వసారి మెదక్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ ఖాతాలో పడింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు మెదక్ పార్లమెంట్ స్థానంలో కలిశాయి. సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ సహా మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గమాత, కొమరవెల్లి మల్లన్న ఆలయాలు వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్న ఈ నియోజకవర్గం ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.